అయ్యగారు నాకు చిన్న డౌట్. ఏంటది? కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంటారు, నిజమేనా? అవును. మరి వాళ్ళు వెళ్ళిపోవాలంటే? మీ అమ్మగారు అరిస్తే పోతారు. అమ్మగారు నేను చెప్పరా, ఆవిడ అరిస్తే ఈడేంటి ఎవరైనా పారిపోతారు. యాండి రండి, టిఫిన్ చేద్దురు గాని. ఇదిగో రాజ్యం, నువ్వు అరిస్తే వేసి అక్కడ కూడా చచ్చిపోతుంది. ఇదిగో ప్రేమగా చెప్పచ్చు కదా. 10 ఎపిసోడ్ సీరియల్ అయినా ప్రొడక్షన్ కి ఏమీ తక్కువ లేనట్టు ఈ సుబ్బుగాడు ఒక్కడి కోసం ఎన్ని టిఫిన్లు చేయాల్సి వస్తుందో. నువ్వు తిన్నగా టిఫిన్లు తయారు చేస్తే ఇంత తత్తంగా ఉండదే. అటుదీపి ఇటుదీపి అడ్డమైన వెరైటీలన్నీ చేస్తావు, అదే ప్రాబ్లం. కాంబినేషన్ టిఫిన్ చేయడం కూడా తప్పేనా? కాంబినేషన్ అంటే ఉప్మా పెసరట్టు ఇడ్లీ వడ లాంటివి, అంతేగాని పెసరట్లో కోడిగుడ్డు పూరీలు ఇడ్లీ లాంటివి కాదు. ఇంతకీ సుబ్బు రాలేదా? సార్ వచ్చేసాడు. సరే రా సుబ్బు, ఇప్పుడే నీ గురించి అడుగుతున్నావు, నువ్వే వచ్చావు. హ్యాపీగా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ 100 ఏళ్ళు బతికే. 100 ఏళ్ళ ఈ భాస్కర్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకుంటాయి. సార్. ఏంటి సుబ్బు, మళ్ళీ నీకు నైట్ డిన్నర్ లోకి గుత్తి గులాబీలు తెమ్మంటావా? చిచి అది కాదు సార్, ఒక చిన్న రిక్వెస్ట్. సుబ్బు, నువ్వు రిక్వెస్ట్ చేయకూడదు, ఆర్డర్ చేయాలి. చెప్పు, ఏంటి విషయం? మా ఊరు నుంచి ఫ్రెండ్ ఒకటి ఎగ్జామ్ రాయడానికి వస్తున్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే తను నా ఫ్లాట్లోనే ఉంటాడు సార్. మ్యారీడా అన్మ్యారీడా? బ్యాచులర్ సార్. బ్యాచులర్ అని అంత భయపడుతూ అడుగుతావేంటి? ఈ బెల్లం భాస్కర్ ఎప్పుడు బ్యాచులర్స్ అండగా ఉంటాడు. నో ప్రాబ్లం. ఏమైంది సార్? మా ఇంటి పేరు బెల్లం అని చివరికి కూడా బాగా తెలిసిపోయినట్టుంది. కుట్టాయి చీమలు రాకుండా మంది. ఓహో. సుబ్బు, ఈ రోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? సార్, నాకు హైటెక్ సిటీ బ్రాంచ్ లో చిన్న పని ఉంది, అది చూసుకొని మధ్యాహ్నం కల్లా ఫ్లాట్కి వచ్చేస్తాను. అరే, నేను కూడా అట్టే వెళ్తున్నానే, నువ్వు వచ్చి డ్రాప్ చేస్తా. థ్యాంక్ యూ సార్, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. ఓకే. గుడ్ బ్యాచులర్. వీడే ఫ్రేమ్ లో వేస్ట్ ప్రాపర్టీ అనుకుంటే వీటితో పాటు ఇంకో బ్యాచులరా? ఎలా కుదురుతుంది? జూమ్ లెన్స్ తీసేసి వైట్ లెన్స్ చేసుకుంటా. నీకేమైనా అభ్యంతరమా? వెళ్ళా. నాకెందుకంటారేంటి? ఇలా వచ్చిపోయే వాళ్ళకి సేవలు చేయడానికి నేను ఇద్దరు బింది సీరియల్ లో వరలక్ష్మి అనుకున్నారా? అవును, ఆ వచ్చే బ్యాచులర్ కి టిఫిన్ భోజనం ఎక్కడని చెప్పడం మర్చిపోయినేంటి? ఇప్పుడు వెళ్తాను కదా, చెప్తాను. ఆ సేవలు నేను చేయను. నువ్వేం చేస్తున్నావు? ఏంటి బెదిరిస్తున్నారా? డౌటా? నాకు తిక్క రేగిందంటే? నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్ లోనే ఉంటుంది. మీకు నా సంగతి తెలీదు. జింగ ముందు ఊదు, ఈ భాస్కర్ కష్టం ముందు కాదు. అయ్యగారు అయ్యగారు, ఏంట్రా అంబులెన్స్ లో అరుస్తున్నావు? మన సుబ్బు ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడంట. అవునరా, నీకెలా తెలుసు? సుబ్రహ్మణ్యం గారే వచ్చి నాకు చెప్పారండి. ఈ సుబ్బుగాడికి మరీ చాదస్తం ఎక్కువైపోతుంది. వాళ్ళ ఫ్రెండ్ తీసుకురావడానికి నీ పర్మిషన్ అడిగాడే. వాళ్ళ ఫ్రెండ్ వస్తే పైకి పొమ్మన్నాడండి. అంతే కదా, పంపించు. భూత సినిమాల్ని బ్రహ్మచారిని ఎవడాపలేడు. ఇప్పుడు ఆ కొత్త మనిషి మనకు అవసరం అయ్యగారు? అవసరమేరా, బ్రహ్మచారులు ఎంతమంది వచ్చినా అవసరమే. బ్యాచులర్స్ పార్టీ చేసుకోవచ్చు. అయ్యో అయ్యగారు, సుబ్బు గారు పెద్ద ముద్దు పప్పు. వాళ్ళ ఫ్రెండ్ ఎట్టుంటాడో ఆలోచించండి. అవునరా, అది నిజమే. కాకులతో కాకులే చేరతాయి, చిలకలతో చిలకలే చేరతాయి. వచ్చేది సుబ్బు ఫ్రెండ్ కదా, ఆలోచించాలి. నేను చెప్పేది అదే, ఆలోచించమని. సర్లేరా, వచ్చిన వాడిని ఇంటర్వ్యూ చేద్దాం. నచ్చితే ఉండమందాం, లేదంటే పొమ్మందాం. అది అలా అన్నారు, బాగుంది. వచ్చుడు మనకు సెట్ అయితే. మనకు కాదు, నాకు చనువు ఇచ్చాను కదా అని చెప్పేసి సెల్ఫీ తీసుకో. మాకు ఎలా అవడం కంపు గదిరా విషయం. ఇప్పుడు అర్జెంట్ గా నేను జాబ్ సంపాదిస్తే మా నాయన పెళ్లి సంబంధాలు ఎత్తుకోవడం మొదలు పెడతాడు. సరేరా, ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా రాయే. జాగ్రత్తగా రాయడానికి అదేమన్నా తలకు రాసిన కొబ్బరి నూనె నారా? పరీక్ష మనం గిట్ల రాసిన రిజల్ట్ ఒకటే. ఏంటి సుబ్బు, ఇతనే నీ ఫ్రెండ్? అవును సార్. ఒరే బన్నీ, మా ఇంటి ఓనర్ గారు. నమస్తే అంకుల్. ఏంది అంకుల్ అట్లా కొట్టినావు? నాకు ఇలాగే కొట్టడవచ్చు, ఇంకోలా కొట్టడం రాదు. గది కాదు అంకుల్. అయ్యగారు మళ్ళీ అంకుల్ అంటున్నారు. అయ్యగారు ఇదిగో, మా సారు అంకుల్ కాదు. నువ్వెన్నిసార్లు అంటావు అంకుల్ అంకులనే? మా అయ్యగారు యూత్. ఓ హాయ్ డూడ్. హాయ్. నీకు పెళ్ళి అవ్వలేదు కదా? కాలే. వెరీ గుడ్, అప్పుడే చేసుకోకు. కొంతకాలం బ్యాచులర్ లైఫ్ లీడ్ చేయకుండా పెళ్లి చేసుకుంటే మహాపాప చుట్టుకుంటుందని మా రజనీ తాత చెప్పాడు. మా తాత కూడా కరెక్ట్ గా అదే చెప్పిండు. నువ్వు ఇక్కడ ఉండే ముందు నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలి. ఎగ్జామ్ కి ముందు ఇంటర్వ్యూ ఏంది?
అదే నీ ఎగ్జామ్స్ కి వెళ్ళేదే లేదని డిసైడ్ చేసేదే. బ్యాచులర్ లేవగానే ఏం చేయాలి? హ్యాంగ్ ఓవర్ పెగే తర్వాత బాల్కనీలో పోయి పక్కింటి పోరికి హాయ్ చెప్పాలి. సూపర్. ఆ తర్వాత ఏం చేయాలి? చాలా చేయాలి. అందులో ఏదో ఒకటి చెప్పు. ముఖ్యంగా వాట్సాప్ ఓపెన్ చేసి పోరీలు ఎవరైనా మెసేజ్ పెట్టారో లేదో చూడాలి. హే సహీ జవాబ్. ఫేస్బుక్ లో పోరీలను హంట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాలి. అబ్బాబాబాబాబాబా ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు తమ్ముడు? కూర్చో, 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 కూర్చో. సార్ నాకు టైం అవుతుంది, బయలుదేరదాం. ఎక్కడికి? అదేంటి సార్, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తానన్నారు కదా. ఇవాళ మా ఫ్రెండ్ వచ్చాడు, నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు. నాకు టైం అయిపోతుంది సార్. అయితే మానే, లేకపోతే మాతో కలిసి ఎంజాయ్ చేయి. అంతే, వద్దులేండి సార్, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఒరే రావా నువ్వు? తమ్ముడు సంగతి నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళిపో. వెళ్ళనా? బన్నీ, ఇవాళ నీ ప్రోగ్రామ్ ఏంటి? అరే చీకటి పడేదాకా ఆన్లైన్ లో పేకట్ ఆడాలి. చీకటి పడ్డాక మందు షురూ చేయాలి. మందు దానికి రాత్రి దాకా ఆగాల. ముసలోళ్ళు తిన్నది అరగడానికి, నిద్ర పట్టడానికి రాత్రిపూట 2 పెగ్గులు వేస్తారు. మనం యూత్ పగలే స్టార్ట్ చేయొచ్చు. ఈ పగలు రాత్రి మనకు తేడా లేదు బ్రో. నువ్వు సై అంటే నేను రెడీ. సూపర్ బ్రో, నీ ప్లాన్ నువ్వు చెయ్యి, నా ఏర్పాటు నేను చేసుకొస్తా. అట్లనే పాదరా. రాజ్యం రాజ్యం రాజ్యం. ఏం చేస్తున్నావు నాన్న? బెల్లం రాజ్యం. రాజ్యలక్ష్మి ఏమిటి? ఏం చేస్తున్నావు? నాకేం పని ఉంది వంట వండడం తప్ప? ఈరోజు వంటకి వద్దు, హోటల్ నుంచి భోజనం తెచ్చుకున్నాం. ఏమిటి వాళ్ళ స్పెషల్? ఇవాళ మన పెళ్లి రోజు. పెళ్లి రోజా? అదెప్పుడు 3 నెలల తర్వాత కదా. పెళ్లి రోజు అంటే పెళ్లి రోజు కాదు, మన పెళ్లి చూపులు జరిగిన రోజు అన్నమాట. పెళ్లి చూపుల రోజా? నాకు గుర్తులేదే. నాకు గుర్తుంది. మన లైఫ్ లో ప్రతిదీ నాకు గుర్తుంది. ఎందుకో తెలుసా? నీకు పెళ్లి లైఫ్ లో ఒక భాగం మాత్రమే. నాకు పెళ్లే జీవితం. ఏమిటి తేడాగా మాట్లాడుతున్నారు? ఏమైనా ప్లాన్ చేశారా? అది కాదు రాజ్యం, నువ్వు మన కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావు. నేనేం చేశాను? మీరు మా కోసం చాలా చేశారండి. నా కోసం టీవీ కొనిచ్చారు, దానికోసం రిమోట్ కొనిచ్చారు, కేబుల్ కనెక్షన్ కూడా పెట్టించారండి. ఇంతకంటే ఏ భర్తైనా భార్య కోసం ఏం చేస్తారులేండి. యాక్షన్ చింపేస్తుంది, కానీ మనసులో ఏమనుకోకూడదు. మైండ్ వైజ్ చదివేస్తాయి. ఏదో అన్నట్టున్నారు. నేనేం అనలేదు, అనుకోలేదు. కానీ నీకోసం ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. ఏంటండి రేక్ మందారే సీరియల్ మళ్ళీ నాతో యూట్యూబ్ లో చూస్తారా? సీరియల్ కాదు, నిన్ను షాపింగ్ కి పంపిద్దాం అనుకుంటున్నాను. ఇది గో క్రెడిట్ కార్డ్. ఏం ట్విస్ట్ ఇచ్చారండి. సీరియల్ లో మలుపు తిరగడం అంటే ఇదే. సరే, త్వరగా వెళ్ళి ఆలస్యంగా రా. వెళ్తాను కానీ పాప నేను వచ్చేదాకా మీరేం చేస్తారు? ఏం చేయను? టీవీ వచ్చేసి సీరియల్స్ చూడండి. అయితే రామాయణం మహాభారతం చదువుకోండి. పైకెళ్ళి దేవుడి దగ్గర ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ రాయాలా? నా సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే, కనకమేడలు సీరియల్లో కామాక్షిలో వదిలేసి వెళ్తున్నా. మీరు మాత్రం వాళ్ళ ఆయనలో చేయకండి. అలా ఆయన ఏం చేశాడు? నేను చెప్తే మీరు అలాగే చేద్దామనా? నేను చెప్పా. సర్లే, నువ్వు చెప్పద్దు, బయలుదేరు. ఏటో మీరు మొహమాట పెట్టేస్తున్నారు. సరే, నేను మీ తృప్తి కోసం షాపింగ్ చేసొస్తా. హ్యాపీగా చేసుకో, కానీ టీవీ రిమోట్ కొత్తది వచ్చిందని, సీరియల్ సాంగులు సీడీగా వచ్చిందని మాత్రం కొనకు. సీరియల్ టెలికాస్ట్ ఎంతవరకు మీ బాధ్యత. దాన్ని లైవ్ లో చూస్తామో రిపీట్ టెలికాస్ట్ లో చూస్తాం అనేది మా ఇష్టం. సరే, త్వరగా వెళ్ళు. ఏదో ఉంది, నాకు తెలియకుండా ఏదో జరగబోతోంది. అదేంటో తెలుసుకోవాలి. నువ్వేమన్నా అనుకున్నావా? నీకేమైనా వినిపించిందా? లేదు, నాకేం వినిపించలేదు. అయితే నేను ఏమనుకోలేదు. సరే, వెళ్ళు. వెళ్ళు వెళ్ళు అని 10 సార్లు అనుకోండి. వెళ్ళే కన్ఫ్యూజన్ లో ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ సీరియల్ డైలాగ్ ఆపేసి బయలుదేరవే. సూర్యుడు వచ్చాడు అనే సీరియల్ టైంకి వెళ్ళి చంద్రుడు వచ్చేస్తున్నాడు అనే సీరియల్ మొదలయ్యే టైంకి వచ్చేసి. ఆహా, భర్త అంటే మీరేనండి. షాపింగ్ కి డబ్బులు ఇచ్చి బోల్డంత టైం కూడా ఇస్తున్నారు. మీ రుణం ఉంచుకోను. వచ్చే జన్మలో కూడా మీకు భర్తగా భార్యగా పుడతాను. మనకు ఆపురంలో రెండింటికి పెద్ద తేడా లేదులే, వెళ్ళిరా. అలాగేనండి, నన్ను ఆశీర్వదించండి. ఇయ్యతే వద్దనే, నువ్వు వెళ్తాను షాపింగ్ కి, యుద్ధానికి కాదు. సరే అయితే వెళ్ళొస్తాను. బాయ్. ఏ పెళ్ళమైనా ఏడుపులతో విసిగేస్తుంది లేదా సాధింపులతో విసిగేస్తుంది. ఇది మాత్రం డైలాగులతో విసిగేస్తుంది.
బన్నీ హే బన్నీ బన్నీ హే బ్యాచులర్ బన్నీ కమాన్ డ్యూడ్ ఎక్కడా బన్నీ డ్యూడ్ హాయ్ డూడ్. హే డ్యూడ్ రిఫ్రెష్ అయిపోయినా హే ఎంతవరకు వచ్చాయి ఏర్పాట్లు సోచాయిస్తున్నా. ఇంకా ఆలోచిస్తున్నావా యూ డోంట్ వరీ బ్రో, అన్ని ఏర్పాట్లు చేసేస్తా. నువ్వేం ఏర్పాట్లు చేయొద్దు ఆముదం అయ్యగారు ఏంటయ్య గారు మన మందు సాంబ్రాయికి మొత్తం తీసుకొచ్చేయమంటారా? పార్టీకి తెచ్చే కోడి అరకోడై ఉండాలా, వైన్ ఓల్డ్ గా ఉండాలా, కోడీలు ఎంగుగా ఉండాలా. స్నేక్ ఐస్ ఉన్నా కానీ చాలా షార్ప్ గా ఉన్నావు. స్వచ్ఛమైన బ్యాచులర్ లా మాట్లాడావు. రే ఆముదం ఆ ఏర్పాట్లు చూడు. అయ్యగారు అరా గుండు ఓకే ఎంగెలా? అవును ఎలా ఆ సంగతి నాకు వదిలే డూడ్. అప్పుడే చాపెక్కిన సరుకుని నేను మంచం ఎక్కిస్తానుగా. ఎన్ని కళలున్నాయి చూడు నీలో. అవునాయ్ గారు సావు కళలు చాలానే ఉన్నాయి. నోరు ముయిరా. ఇదిగో బన్నీ నువ్వెప్పుడు ఇలా బ్యాచులర్ లాగే ఉండాలి. ఎట్లా కుదురుతుంది డూడ్? బ్యాచులర్ లైఫ్ రంగుల కళ, మెలుగు రాగానే కరిగిపోతుంది. నో అలా జరగడానికి వీల్లేదు. జరుగుతుంది, పెద్దోళ్ళు ఊరుకోరే. చిచ్చి ఈ పెద్దోళ్ళు ఉన్నారే మా చిన్నవాళ్ళ మనసు ఎప్పటికీ అర్థం చేసుకోరు. అయినా పెళ్లి చేసుకోకుండా ఎలా గురు? స్టోరీలు ఎక్స్ట్రాడినరీ కదా. ఎవరు చెప్పారు ఎక్స్ట్రాడనరీగా ఉంటారని? వాళ్ళు ఆర్డనరీయే. వాళ్ళు అందంగా ఉంటారని మనం భ్రమపడతాం అంతే. అంటే ఆడాళ్ళు అందంగా ఉండరా? పిచ్చోడా, కోడి పుంజ అందంగా ఉంటుందా, కోడి పెట్ట అందంగా ఉంటుందా? పుంజే. అలాగే ఆడ నెమలి కంటే మగ నెమలి అందంగా ఉంటుంది, ఆడ సింహం కంటే మగ సింహం అందంగా ఉంటుంది, చివరాఖరికి ఆడ పిచ్చు కంటే మగ పిచ్చుకే అందంగా ఉంటుంది. నిజమే డూడ్. మరి మనం ఎందుకు వాళ్ళ వెంట పడుతున్నాం? బుద్ధి లేక మనం వాళ్ళు అందంగా ఉన్నారని కొమ్ములు ఇస్తాం. ఆ కొమ్ములతోనే వాళ్ళు మనల్ని పొడుస్తారు. ఒంటి కొమ్ము సొంటిగా మనం ఏం చేస్తాం? కరెక్టే డూడ్. ఇక జన్మలో పెళ్లి చేసుకోను. దాట్స్ గుడ్. అదే మెయింటైన్ చేయి. అయ్యగారు మొత్తం అరేంజ్ చేసేసాను, రాండి అయ్యగారు. వచ్చేసా. అయ్యగారు పగటి వేషాలాగా భలే ఉన్నారు అయ్యగారు. మా పెళ్ళప్పుడు కొన్న కోటు కొంచెం పుట్టిందిలేరా. ఏంటయ్యగారు బాలేదా? మీకు నచ్చిన ఐటమ్ తెచ్చిన అయ్యగారు. ఆ పాంకల్లో డేడ్రా బన్నీ బన్నీ బ్రో. వాట్ బ్రో? ఏంటి బ్రో అంత చిరాగ్గా ఉన్నావు? నువ్వు ఒక్కడే వచ్చావని చాపన్నావు, మంచం అన్నావు. ఎక్కడా? ఓ అదా అంగపారు. ఆహా. అప్పుడే గృహప్రవేశం చేసిన ఇంట్లోకి లేకదోళ్ళు వచ్చినట్టు భలే వస్తున్నారు. ఏంటి జూలో నీటేనుగు చూసినట్టు అట్టా చూస్తున్నారు? కమాన్ గర్ల్స్. ఏం చేస్తుంటారు? రొమాంటిక్ గా జాబ్ చేస్తున్నాను. భలే అవునా పెక్కురా. ఏంటి ఇక తాపిడి తిరుగుతున్నావో? అక్కడ అయినా రెడ్ బుల్ తాగిన రంగెద్దులుగా రంకులేస్తున్నాడు. నువ్వు రాళ్ళు మింగిన బల్లిలాగా అరగటానికి అటు తిరుగుతూనే ఉన్నావో. ఏం చేయమంటావు? అర్జెంటుగా అమ్మగారు ఫోన్ చేసి మీ కొంపలో కొంపెట్టి పెట్టారు, మంటలు అంటుకున్నాయి, ఆర్పడికి రమ్మని చెప్పు. మంట అంటుకున్నామంటే ఆర్పేయాలంటే ఒక్క బకెట్ నీళ్ళు చాలు. అదే మంట కార్చిచ్చిందేంటి? ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చినా సరిపోవు. ఓసిని నీకు లేదనుకున్నా. ఏంటి బుర్రా ఎంతుందో నీకు తెలియదేంటి? ఓసిని సిగ్గుపడా. ఉండు మళ్ళీ ఒక పెగ్గేసుకుని వచ్చి అప్పుడు నీ సంగతి చెప్తా. అయ్యగారు మిమ్మల్ని ఏమో అనుకున్నాను కానీ మీరు ఈ జనరేషన్ లో కూడా వయసు మర్చిపోయి వచ్చిపోతున్నారు. ఒక్కసారి వయసు అన్న ఒకటి కాలి కింద తొక్కేస్తాను. నా ఉద్దేశం అది కదా అయ్యగారు, మీరు బయటికి కనపడరు కానీ
లోపల చాలా ఉంది అయ్యారు. ఏంట్రా అది? విషయం అయ్యారు. అదే ఈ బీట్ కొంచెం స్లోగా ఉంది, ఫాస్ట్ బీట్ పెట్టించరా. బేబీ నువ్వు వెళ్ళి డాన్స్ అయ్యి నేను వచ్చి జాయిన్ అవుతా. ఏ పాడండి. వేసుకో. మంటలో కళ్ళు పూరిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరా. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు ముద్ద దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోర సూర్గాడు చిన్ని నాయనా. పైన పరిస్థితి ఎలా ఉంది? పార్టీ పీక్ స్టేజ్ లో ఉంది. నువ్వు నిర్భయంగా అమ్మగారు ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరే గాని నీకు మన ప్లాన్ గుర్తుందా? పిచ్చి మొఖమా, నీకు ప్లాన్ చెప్పింది నేను, గుర్తు పెట్టుకోవాల్సింది నువ్వు. అమ్మగారికి ఫోన్ చెయ్యి, వస్తుంది. సరే దగ్గరకు వచ్చి ఇచ్చావని కానీ సంచులు ఒప్పుకోదు. అబ్బబ్బబ్బబ్బా ఏం ఊపుతున్నారే. ఆరు మూడొచ్చినప్పుడే నువ్వు గోడెక్కి దూకరా. మరి నాలాగా చెప్పడు, నీకు బొట్టెట్టి చెప్పడు. ఆరు గొంతులోకి జారుతున్న ఒక్కొక్క సుక్క గంతులేసి ఆడమన్నదే. ఆరు పుట్టుమచ్చ చూడగానే లేనిపోని ముక్క చుట్టుముట్టు సంపుతున్నదే. పంప గుత్తకొస్తావా, గాఢుల్ని తెస్తాను, పంపు షెడ్డుకొస్తావా, పట్టీలు తెస్తాను, వంగపోటకొస్తానంటే రాసిస్తా వీలు నామా. అనవసరంగా ఫాస్ట్ బీట్ పెట్టమన్నాను. దేవుడా నడు నొప్పి అయ్యారు ఇప్పుడు మిట్లాంటి న్యూస్. ఇక్కడ ఆడపిల్లలు సంజయ్ చేస్తుంటే నీ బిల్లలు చూసేంట్రే. అక్కడ అమ్మగారు వచ్చేస్తున్నారు అయ్యారు. కావాలని చూపిస్తాను రండి. రండి సార్, రండి చూడండి. అర్జున పాల్గొన భారత కిరీటి. అదేంటి అయ్యారు అట్ట అంటున్నారు? పిడుగు పడే ముందు అలాగే అరవాలరా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ గుడ్లేసుకుని అలా మొత్తం వింటరా, త్వరగా చెప్పు. అది అసలే తమన్నా ఫేస్ కట్టేసుకున్న తెలంగాణ శకుంతల తప్పేస్తుంది. నన్ను ఐడియాలు అడగండి సార్, అసలే నా అప్పుడు టెన్షన్ లో ఉన్నది. నీకు టెన్షన్ ఏంట్రా? మా తమ్ముడు కూతురు ట్యూషన్ ఫీజు డబ్బులు కట్టాలి. అది పెద్ద టెన్షన్ ఏంట్రా? అలా అంటారేంటి అయ్యారు? సీత బాధ సీతది, ప్రీత బాధ ప్రీతది. పోనీ బాధలు ఎక్స్చేంజ్ చేసుకున్నావా? వద్దులు అయ్యారు, మీ దగ్గర డబ్బులు తీసుకుని ఐడియా ఇచ్చిన నేనే, మళ్ళీ మీరు బాగా ఫీల్ అవుతారు. టైంలో తత్వాల గురించి మాట్లాడతావేంట్రా? ఇదిగో తీసుకో చంద్ర. మీరు రండి అయ్యారు చెప్తాను. ఎవరు కనపడరేంటి? అప్పుడే నీట్ గా చేసారా బాబోయ్. మామూలు స్ట్రెస్ కాదు. స్ట్రెస్ లో ఉంటే సాల్సా చేయమని హెచ్ఆర్ చెప్పారు కదా, అది చేస్తే పోలా. రండి మళ్ళీ మొదలైంది. ఏం చేస్తున్నావు? స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఇలా సాల్సా చేయమని ఆఫీస్ లో చెప్పారండి, అదే ఫాలో అవుతుంది. గ్రూప్ తో పాట గ్రూప్ ఏంటండి? మీరు ఇంకా పోలేదా? అంటే ఇదంతా నువ్వే సెటప్ చేసుకున్నావు అన్నమాట. బయట కొట్లాట అవుతుంది, మనం వెళ్ళడం కంటే ఇక్కడ ఉండడం సేఫ్. సుబ్బు, నీకు ఫ్లాట్ ఇచ్చింది బుద్ధిగా ఉంటావని ఇలా గ్రూప్ డాన్స్ చేస్తాను కాదు.
వీళ్ళు ఎవరో నాకు తెలియదు మేడం, ఇదంతా భాస్కర్ గారు. ఏయ్, ఎవరు నన్ను ఇక్కడ పిలిచారు? సుబ్బు, నన్ను పిలిచావా? ఎవరిల్లంతా నీ క్లాస్మేట్సా? మీ బ్లేజర్ ఏదండి? బ్లేజర్ ఏంటి? బ్లేజర్ నేను ఎప్పుడు వేసుకోలేదు. ఎనీథింగ్ రాంగ్? అయ్యో సుబ్బు, నీకు ఎందుకా ఇల్లు ఇచ్చింది? మా ఆవిడ నీకు ఇల్లు పోతాను పోటాడుతున్నా సరే నీకు ఇల్లు ఎందుకు ఇచ్చాను? ఎందుకా? వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి, కనిపించకూడదు. అసలు బ్యాచులర్ అంటే ఎలా ఉండాలగా? అది కూడా మీరే చెప్పండి. అవును, ఎలా ఉండాలి? పొద్దున్న లేవగానే చాగంటి గారి ప్రవర్తనలు వినాలి. మధ్యాహ్నం షణ్ముఖ శర్మ గారి ప్రసంగం వినాలి. రాత్రి రామాయణం భారతం చదువుకోవాలి. బియ్యం గింజలో వడ్ల గింజ అనే సీరియల్ ప్రకాష్ లాగా ఎంత బాగా నటిస్తున్నావో. ముందు ఫ్లాట్ ఖాళీ చేయండి, లేకపోతే నేను ఊరుకోను. నువ్వు అలా కంగారు పడిపోకు. నిన్న నువ్వు చూసిన ఖాళీ బిందెల సీరియల్లో ఏం చెప్పారు? ఏం చెప్పారు చెప్పండి. అలా ఆవేశపడకు. తప్పు చేసిన వాడిని క్షమించమని చెప్పారు. క్షమించేద్దాం. ఓహో, గాలి గంగమ్మ సీరియల్లో రాధికలా ప్లేట్ ఫిరాయిస్తున్నారా? నీకు 1,00,000 సార్లు చెప్పాను, పోలిస్తే మగ విలన్లతో పోల్చు, ఆడవిలన్లతో పోల్చొద్దని. సీరియల్స్ లో మగ విలన్స్ ఉండరు, అందరూ ఆడ విలన్సే. చూసావా, నువ్వే ఒప్పుకున్నావు ఆడవాళ్ళే విలన్స్ అని. అది సీరియల్స్ లో, అక్కడ కూడా వాళ్ళు అలా ఉండడానికి కారణం మీ మగాళ్లే. సరే సరే, అంతా నేను చూసుకుంటా, ముందు వెళ్ళు. కుదరదు, ముందు మీరు ఈ సంగతి తేల్చండి. ఇది తేలే విషయం కాదే, మునిగిపోయే విషయం. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, పద. మేడం, అది కంగారు పడ. ఏం చేయలేనప్పుడే ఆడవాళ్ళు ఇలా ఆక్రస్త్రాలు ఉపయోగిస్తారు. సార్ నేను వెళ్ళిపోతాను సార్, నేను ఇక్కడ ఉన్నాను. ఎక్కడికి? ఎక్కడికో, ఇక్కడ మాత్రం ఉన్నాను. సర్దుకుపోవు సుబ్బు, కష్టాలు సుబ్బు కాక బండికి వస్తాయా? వెళ్ళు, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు. కుదరదు సార్, నేను వెళ్ళిపోతాను. అరే చెప్తే వినమేంటి? మా ఆవిడకి అన్ని నేను చెప్పుకుంటాను, నువ్వు వెళ్ళు. కుదరదని చెప్పాను కదా సార్, నన్ను వదిలేండి ప్లీజ్. మంచిగా చెప్తే వినమే, అయినా ఏంటి వదిలేసేది? 3 ఏళ్ళు ఫ్లాట్ ఖాళీ చేయనని అగ్రిమెంట్ రాశావు. నేనా? అవును, నువ్వే. ఆ రోజు నేను ఖాళీ పేపర్ మీద కదా సంతకం పెట్టింది. ఖాళీ నేను ఫిలప్ చేసుకున్నానులే. ఇప్పుడు ఖాళీ చేస్తే 3 ఏళ్ళు అద్దెచ్చి ఖాళీ చేయాలి, ఇస్తావా? ఇది అన్యాయం సార్. కలియుగం కదా సుబ్బు, అన్యాయాలు అక్రమాలు సహజం. అసలు ధర్మం అన్నమాట ఎక్కడని చెప్పు? ఒక ముస్టర్డ్ నోట్లో తప్ప. సార్ మీకు దండం పెడతాను సార్, నన్ను పంపించండి సార్ ప్లీజ్. అరే స్కూల్కి వెళ్ళనని మారం చేసే పిల్లల్లాగా ఎంతసేపు ఒకటే మాట. లోపలికి వెళ్ళు, మిగిలివన్నీ నేను చూసుకుంటా. వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. భాస్కర్, బ్లాస్టింగ్ భాస్కర్. నా దారి బ్యాచులర్ దారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే.